నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను ఆదిత్య. టెస్లా ఫౌండర్ ఎలన్ మాస్క్ కొత్తగా ఒక ఫ్లైట్ని లాంచ్ చేశారని, మరి ఈ ఫ్లైట్ అమెరికా నుంచి ఏ దేశానికైనా సరే దగ్గర ఒక 1 అవర్లో రీచ్ అవబోతుందంటూ ఒక అంశం అయితే వినిపిస్తుంది. మరి దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్, CEO, అలాగే బిజినెస్ అనలిస్ట్ డాక్టర్ నంది రామేశ్వర గారు ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సార్, టెస్లా ఫౌండర్ ఎలన్ మాస్క్ కొత్తగా ఒక ఫ్లైట్ లాంచ్ చేశారని, మరి అది ప్రత్యేకంగా మన గురించి చూసుకుంటే, అంటే మన దేశం గురించి చూసుకుంటే అమెరికా టు ఢిల్లీ కేవలం 40 మినిట్స్లో రాబోతుందంటే ఒక అంశం అయితే వినిపిస్తుంది. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? అసలు ఇది ఏ విధంగా సక్సెస్ అవబోతుంది? అసలు ఎలన్ మస్క్ గురించి మాట్లాడాలంటే నువ్వు ఒక రోజు ఇచ్చినా సరిపోదు. ఆయన దిగ్గజాల్లో పైన ఉన్నాడు. అంతకుముందు వారన్ బుఫెట్ గారు, బిల్ గేట్స్, వీళ్ళందరినీ తలదని పైకి వెళ్ళిపోయాడు. అంటే ఆయన ఎంత అగ్రెసివ్ పర్సన్ అంటే పట్టిందల్లా బంగారం వదలడు. పట్టు విధన బట్టి విక్రమార్క అంటారు కదా, ఏదైనా పట్టుకుంటే గోల్డ్ అయ్యేదాకా దాన్ని రాకెట్స్ కూడా లాంచ్ చేస్తాడు. ఆయన లాంచ్ చేస్తాడు. 3 సార్లు ఫెయిల్ అయిన వదలలే దాన్ని. అందరూ నవ్వారు ఆయన చూసి. నువ్వు చెప్పాను, నువ్వేం చేస్తావు, చేయలేవని ఏలాకాలం చేసి ఎటకారం చేసినా నా పని నాది, నా రూటే వేరని చేసుకున్నాడు. ఎలన్ మస్క్ ఏది చేసినా సంచలనమే. ఏది చేసినా టెస్లా అనేది కంపెనీ కారు మ్యానుఫ్యాక్చరింగ్, డ్రైవర్ లేకుండా కారు నడుస్తుంది. అయితే వేగం కాస్ట్. మా బ్రదర్ ఉన్నాడు, కజిన్ బ్రదర్, 2 crores పెట్టుకున్నాడు. ఆటోమేటిక్ కార్ అది చాలా స్పీడ్ వెళ్తుంది. మన ఇండియన్ రోడ్లు ఎంతవరకు పనిచేస్తుంది అనేది డిఫరెంట్. అయితే ఎలన్ మస్క్ చాలా రోజులు బట్టి ట్రై చేస్తున్నాడు ఇండియాలో స్టెప్ ఇన్ అవుదామని. బట్ అనేకమైన బిహైండ్ ద స్క్రీన్ రీజన్స్, ఆన్ ద స్క్రీన్ రీజన్స్ వల్ల ఆయన అడుగు పెట్టలేకపోయాడు. ఆయన వచ్చాడంటే ఆ ఇండస్ట్రీ ఇంకా ఖతం అయిపోద్ది. ఎంతమంది 100 మంది నేను ఒక్కటి చాలు దాన్ని కొట్టుకెళ్ళిపోవడానికి. అయితే ఇప్పుడు మన లేటెస్ట్ విషయంలో మీరు చూసుకుంటే కనుక ట్రంప్ గెలిచాడు. ట్రంప్ కూడా ఒక రికార్డు ఎరగొట్టాడు. తెలుసా మీకు? తెలుసు. ఈజ్ ద ఓన్లీ ప్రెసిడెంట్ లాస్ట్ ఫర్ 1 term. ఒకటి గెలిచి ఒకటి ఓడిపోయి మళ్ళీ గెలిచాడు. మిగతా వాళ్ళందరూ కంటిన్యూగా 2 terms చేశారు. అప్పుడు జార్జ్ బుష్ కానీ పాస్ట్ ప్రెసిడెంట్స్. సో ఈయనకి ఆ హిస్టరీ ఉంది. అండ్ ఈయన ఒక డిఫరెంట్. ఇండియా అంటే పడదు అసలు ఆయనకి. ఇండియా అంటే కదా, అమెరికాకు మీద ఉన్నంత ప్రేమ వల్ల మిగతా దేశాలు అన్నింటినీ రానిడు. ఇప్పుడు ఇక్కడ అమెరికాలో టాక్ ఏంటంటే ఎవ్రీ 4th engineer ఇన్ అమెరికా ఈజ్ ఫ్రమ్ ఇండియా, ఎవ్రీ 4th engineer ఫ్రమ్ ఇండియా ఈజ్ ఫ్రమ్ సౌత్, ఎవ్రీ 4th engineer ఫ్రమ్ సౌత్ ఈజ్ ఫ్రమ్ ఆంధ్ర, తెలంగాణ. ఇది మన రికార్డ్. ఒక DLF అనే కంపెనీ అడ్వర్టైజ్ చేసేది ఒకప్పుడు. అది మనకున్న ప్రాముఖ్యత. అంటే అమెరికాలో అయితే కాలిఫోర్నియా కానీ, డల్లాస్ కానీ, వాటెవర్, నార్త్ కేరళ కానీ, ఇవన్నీ కూడా అందరూ ఇండియన్స్ ఎక్కువ మంది ఉన్నారు. ఎస్పెషల్లీ కాలిఫోర్నియా అయితే మన ఇండియా తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు, ఇండియన్స్ ఉన్నారు. అంటే ఎందుకు చెప్తానంటే అక్కడ సంపాదించిన వాళ్ళు అమెరికా సిటిజన్ కంటే మన సిటిజన్లు ఎక్కువ సంపాదిస్తున్నారు. ఓకే. అండ్ దే బికేమ్ NRI. అప్పుడు గ్రీన్ కార్డ్ వచ్చింది అనుకో. సో అది ఎప్పుడు కూడా ట్రంప్ మొదటి టర్మ్లో కూడా ట్రై చేశాడు. కొంతవరకు టైట్ చేశాడు కానీ మొత్తం టైట్ చేయలేదు. ఇప్పుడు మొత్తం టైట్ చేస్తాడు. అంటే టైట్ చేస్తాడంటే వీసా ప్రాసెస్, సెలక్షన్ ప్రాసెస్, లాటరీ సిస్టమ్ అన్నీ మారుస్తాడు. అంటే ఆయనకి ఉన్న అధికారం ఏంటంటే, నాలెడ్జ్ ఏంటంటే చాలామంది మిగతా దేశాల నుండి మన దేశానికి ఇల్లీగల్ సర్టిఫికేట్స్ రాంగ్ వేస్లో వచ్చేస్తున్నారు, ఇక్కడ సెటిల్ అయిపోతున్నారు. దానివల్ల అమెరికన్స్ క్లాస్ అవుతుంది. ఇప్పుడు మంచి హోటల్స్ కానీ, హాస్పిటల్స్ కానీ మన వాళ్ళు చేస్తుంటే వాళ్ళు చేయలేకపోతున్నారు. మన వాళ్ళు రికార్డ్. సో దే ఆర్ ఎర్నింగ్ crores per month, నాట్ ఫర్ ఇయర్, మంత్కి. అంత పొటెన్షియల్ ఉంది. అంటే IQ లెవెల్స్ మనకు బాగుంటాయి. కష్టపడతారు. మనం లేబర్ చాలా చీప్. అమెరికా వాడు $40 గంట తీసుకుంటే మనం $10-12 చేసేస్తాం. మనకి ఇండియన్తో అది ఎక్కువ కాబట్టి వాళ్ళు డాలర్ కూడా వీక్ అవుతుంది, స్ట్రాంగ్ చేయాలనే తపన ఉంది. అందుకని ఆయన ఏం చేశాడు, ఎలన్ మస్క్ ట్విట్టర్ కొనేసి మొత్తం క్యాంపెయిన్ చేశాడు. వన్ ఆఫ్ ద రీజన్ ట్రంప్ గెలవడానికి ఎలన్ మస్క్ ఈజ్ ద మెయిన్ రీజన్. ఆయన పబ్లిసిటీ అంత బిజీ మ్యాన్. ఆయన ప్రతి నిమిషానికి కొన్ని 1000 కోట్లు వస్తాయి నిమిషానికి. అది వదులుకొని క్యాంపెయిన్కి వెళ్ళాడంటే చూడు, అర్థం చేసుకోండి. దానికి కృతజ్ఞతగా ఆయన గవర్నమెంట్లో తీసుకున్నారు. ఇప్పుడు తీసుకోబోతున్నారు ట్రంప్. ఓకే. డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అని, DOGE, ఓకే, దానికి అడ్వైజర్గా పడుతుంది. ఈయనతో పాటు వివేక్ రామస్వామి, ఆయన కూడా ఇండియన్. ఆయన కూడా అంటే ఇద్దరు అంటే గవర్నమెంట్ తాలూకా ప్రాసెస్ కానీ, ప్రొసీజర్స్ కానీ, పాలసీస్ కానీ ఇవన్నీ మానిటర్. ఇప్పుడు పార్టీకి చూసుకుంటే పొలిటికల్ అబ్జర్వర్ అని వస్తాడు. వేరప్ప మైలి, గులాం నబీ ఆజాద్, వీళ్ళందరూ వచ్చేవాళ్ళు. ఇప్పుడు అంబికా సోని ఉన్నట్టుంది. సో అలాగా వీళ్ళు అబ్జర్వర్స్ అనమాట. అంటే ఫీడ్బ్యాక్ ఇస్తారు, ఏది రాంగ్ అవుతుంది, ఏది కరెక్ట్. వీళ్ళకున్న టెక్నాలజీ అలా ఉంది కదా. SpaceX అనే దాంట్లో ఆయన పెద్ద రిజల్ట్స్ వచ్చాయి.
ట్విట్టర్ కొనేసాడు, ఇప్పుడు మనం నెక్స్ట్ మాట్లాడే ఫ్లైట్ గురించి కూడా మాట్లాడు. ఆయన ఏది చేసినా సంచలనమే. అంటే ఆయన కానీ ఒక బిజినెస్ పట్టుకున్నాడంటే దాన్ని ఎండ్ చూస్తాడు. మిగతా వాళ్ళందరూ గోవిందార్పణం, తట్టుకోలేరు. ఆయన తట్టుకోవాలంటే చాలా కష్టం. అండ్ పర్టికులర్గా చూసుకుంటే ఇప్పుడు ట్రంప్ గెలవడానికి ఎలన్ మస్క్ ఎంత సపోర్ట్ చేశాడో ఇండియా పరంగా చూసుకుంటే మోదీ కూడా అంతే సపోర్ట్ చేశారు. ఇండియన్ ఓటర్ల విషయంలో అన్న వేలో మనకి కొన్ని చూసాము. సో ఇప్పుడు మరి అంటే ఇండియా పరంగా ఎలన్ మస్క్ నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఇంకేదైనా చేయాల్సి వస్తే ఎలా ఉంటుంది అసలు? అంటే వీళ్ళిద్దరి మధ్య సాన్నిధ్యం ఉంది కదా. చేస్తాడండి, ఆల్రెడీ ట్రయల్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు ఏమైందంటే రూట్ క్లియర్ అయిపోయింది. ఓకే, ఏమీ లేనప్పుడే ఆయన అంత టాప్లో ఉన్నాడు. గవర్నమెంటే చేతులు ఉంది. ఇప్పుడు యుఎస్లో వాడిన టెక్నాలజీ 10 సంవత్సరాల తర్వాత మనకు న్యూ టెక్నాలజీ. ఓకే, మనది ఇప్పుడు కూడా అక్కడ ఎప్పుడో లాంచ్ అయింది, మన తర్వాత లాంచ్ అవుతుంది. కానీ ఇప్పుడు మనం పికప్ అవుతున్నాం. వీఆర్ ఆల్సో కమింగ్ వన్ ఆఫ్ ద హైదరాబాద్ ఎస్పెషల్లీ ఫాస్టెస్ట్ సిటీ ఇన్ ద కంట్రీ అండ్ సెకండ్ థర్డ్ ఫాస్టెస్ట్ సిటీ ఇన్ ది వరల్డ్. హైదరాబాద్కు ఉన్న ప్రాముఖ్యత నిన్న మొన్న పేపర్లోనే న్యూస్లో విన్నాను, హైదరాబాద్ ఇంతకుముందు సెకండ్ క్యాపిటల్ చేస్తారండి. ఇవాళ లేటెస్ట్ నేను పొద్దుట చూసినట్టు మెయిన్ క్యాపిటల్ చేస్తారండి. ఢిల్లీలో పొల్యూషన్ ఎక్కువైపోయింది. అంటే మిగతా రాష్ట్రాలు, మిగతా సిటీస్ చెన్నై, బెంగళూరు, ముంబై ఆల్రెడీ ఫుల్ అయిపోయాయి. హైదరాబాద్కు ఉన్నంత విస్తీర్ణ గ్రోత్ 4 డైరెక్షన్ ఏ సిటీకి లేదు. హైదరాబాద్ ఈజ్ యాజ్ ఇట్స్ ఓన్ ఇంపార్టెంట్. ఏపీ కూడా ఇప్పుడు వైజాగ్ కానీ అవన్నీ కూడా వెల్ ఎస్టాబ్లిష్. సో లోకేష్ వెళ్ళినప్పుడు మనం ఇవే మాట్లాడారు. ఏపీ ఇట్ గుడ్ అట్మాస్ఫియర్ ఫర్ యూ టు కమ్ అండ్ ఇన్వెస్ట్. అండ్ అయితే వీళ్ళందరూ కూడా ఇందాక కూడా వీడియోలో చెప్పలేదు నేను, ఈ ఇండస్ట్రీలు అందరూ కొన్ని రాయితీలు అడిగారు చంద్రబాబు గారిని. అంటే ఇప్పుడు ఇండస్ట్రీ వస్తే ట్యాక్స్ హాలిడే ఏమన్నారు, జిఎస్టీ, ఎక్సైజ్, కస్టమ్, సేల్స్ ట్యాక్స్, ట్యాక్స్ హాలిడే ఎస్సీజెడ్స్కి మనకు ఆల్రెడీ ఇస్తారు, స్పెషల్ ఎకనామిక్ జోన్స్ కానీ. అలా ఇక్కడ వీళ్ళు కూడా రాయితీలు, స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ అవన్నీ కూడా తగ్గిస్తే ఆ డబ్బులు కూడా మేము ఇక్కడే పెట్టి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తాం. సో ప్రతి ఒక్కరు కూడా లక్షల్లో కమిట్ అవుతున్నారు. ఒక్కొక్క గ్రూపు 2, 3, 4 lakhs కమిట్ అవుతున్నారు నెక్స్ట్ 5 to 10 years. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ ఎలన్ మస్క్ అనేది ఈజ్ గోయింగ్ టు బి బిగ్ సంచలనం ఇన్ ది వరల్డ్. ఆ ఫ్లైట్ విషయంలో ఏ విషయం ఆయన ఏది పట్టుకున్నా, ఓకే, ఏది పట్టుకున్నా ఆయన వదలడు. ఆయన 10 సంవత్సరాలు ప్లాన్ చేస్తాడంట. ఆయన 1 yearలో ఎగ్జిక్యూట్ చేస్తాడు. 10 సంవత్సరాల ప్లాన్ 1 yearలో ఎగ్జిక్యూట్ చేస్తాడు. మళ్ళీ ఆయన ఉద్దేశం ఏంటంటే ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తాడు. అన్నీ అవి జరుగుతాయి. బట్ పిల్లల్ని స్కూల్కి దింపుతాడు అని ఎక్కడ విన్నాను. ఆ ఫ్యామిలీ చేసు బిజినెస్ని సిస్టమ్ అలా సెట్ చేశాడు. సో విష్ దట్ ఏపీ తెలంగాణకి రావాలని కోరుకుందాం, వస్తాయి. అండ్ మోడీ గారి సపోర్ట్ కూడా ఉంటుంది. ఆల్రెడీ ఇద్దరు బాయ్ ఎలన్ మస్క్ గారు, మన ట్రంప్ గారు కానీ నరేంద్ర మోడీ, ఇద్దరు పొలిటికల్ లీడర్స్. ఒకరినొకరు మన కూడా బాగా పొగిడాడు ఆయన ట్రంప్ గారు. సో విల్ వెయిట్ అండ్ వాచ్ వాట్ విల్ హ్యాపెన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.